సో ఇది ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికీ 1,00,000 కోట్ల వరకు ఇది వస్తుంది అంటున్నారు. అంటే ఎవ్రీ వీక్ దాదాపు 15 బిలియన్లు పర్ వీక్ లాస్ అయ్యే అవకాశం ఉంది. 0.2% జీడిపిలో లాస్ వస్తుంది దీనివల్ల అని చెప్తున్నారు. అంటే 4th వీక్ 7 బిలియన్స్, 6th వీక్ 11 బిలియన్స్, 8 వీక్స్ తర్వాత 14 బిలియన్స్ వరకు లాస్ వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు నిన్న డిక్లేర్ చేసిందనమాట. సో ఇది షట్ డౌన్ అంటే బేసిక్గా దీంట్లో ఇందాక చెప్పినట్టుగా 9 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఇంకొక 20 లక్షల మంది వితౌట్ పే పనిచేస్తున్నారు, వాళ్ళు పే లేదు. దీంట్లో బ్రాడ్గా 2 రకాలు ఉంటాయి, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ సర్వీసు. నాన్ ఎసెన్షియల్ అన్నీ ఆగిపోయినట్టే. ఎసెన్షియల్ సర్వీసులు అంటే నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఇలాంటి అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే జీతాలు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. మిగతా వాళ్ళు అసలు ఆఫీసులకి కూడా రారు. ఈ 9 లక్షలు నేను చెప్పింది. ఇలాంటి వాళ్ళు కూడా ఫెడరల్లో ఒక 20 లక్షల మంది జీతాలు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్లు ఆగిపోతాయి, స్మాల్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పనిచేయనప్పుడు, ఇప్పుడు పోయి ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి, రెన్యువల్స్ చేయాలి, రకరకాలు ఉంటాయి కదా. ఈ యాక్టివిటీలు చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసులు పనిచేయాలి. ఫెడరల్ ఆఫీసులు పనిచేయట్లేదు, షట్ డౌన్ అయిపోయినాయి. షట్ డౌన్ ఉన్నప్పుడు దాని ప్రభావం వ్యాపార సంస్థల మీద, బ్యాంకుల మీద, అనేక వాటి మీద పడుతుంది. సో అందుకని ఎకనామీ అనేది ముందుకెళ్ళదు. అలాగే 1,00,000 కోట్ల వరకు ఇప్పుడు నష్టం వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే దీంట్లో ఫుడ్ అసిస్టెన్స్, చాలామంది ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ దీని మీద ఆధారపడి బతుకుతుంటారు, దానికి ఫండ్ అయిపోయింది, వాళ్ళంతా ఇప్పుడు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి. రెండవది హెల్త్ కేర్కి ప్రొవైడ్ చేయాలి, హెల్త్ కేర్ ఆగిపోయింది. అట్లాగే ఎడ్యుకేషన్కి వాళ్ళు ఏంటంటే లోవర్ ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఫండింగ్ మీదనే నడుస్తుంటుంది, అది ఆగిపోయింది. అట్లాగే రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. వెల్ఫేర్, మెడికల్ రీసెర్చ్, వీటన్నిటికి ఫండ్స్ అయిపోయినాయి. ప్రధానంగా ఏంటంటే అసలు ఈ బడ్జెట్ వీళ్ళు ఎందుకు ఓటు వేయలేదు డెమోక్రాట్స్ అంటే, ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వెల్ఫేర్కి, రీసెర్చ్కి, ఇలాంటి వాటికి ఫండ్, హెల్త్ కేర్, వీటికంతా ఫండ్స్ కట్ చేస్తున్నారు. దాన్ని డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఫండ్ ఇస్తేనే మేము బడ్జెట్ ఆమోదిస్తాం అనేది వీళ్ళ వాదన. అందుకని అది ప్రతిష్టంభనలో ఉందన్నమాట. సో దీనివల్ల ఇప్పుడు అమెరికాకి దాదాపు 1,00,000 కోట్ల పైన చేశారని చెప్తున్నారు. అట్లాగే డిఫరెంట్ ట్యాక్సెస్ వేయడం వల్ల కూడా, అంటే టారిఫ్స్ పెంచడం, ఇప్పుడు మన మీద రెసిప్రకల్ టారిఫ్స్ 25%, పనిష్మెంట్ టారిఫ్స్ అంటే రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకొక 25%, 50% వేయడం వల్ల మన వస్తువు ఇంతకుముందు 100 రూపాయలు అమ్మితే 150 అమ్ముతుంది. దానివల్ల అమెరికన్స్ మీద, కొనుగోలుదారుల మీద కూడా బర్డన్ అనేది పడుతుంది. ఇట్లా చైనా మీద, ఇండియా మీద, బ్రెజిల్, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, తన ఫ్రెండ్లీ దేశాలు అయిన కెనడా, యూరోపియన్ దేశాల మీద కూడా తను వేశాడనమాట. దీనివల్ల అక్కడ అమెరికన్ కన్జ్యూమర్స్ ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే అక్కడ ఎంప్లాయీస్కి ఆల్రెడీ శాలరీలు కట్ చేయడం, వాళ్ళకి మినిమం వేజెస్ కట్ అయిపోవడం, ఇలాగా రకరకాలుగా దీని ఎఫెక్ట్ అనేది ట్రంప్ మీద పడుతుంది. ట్రంప్కు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటు అమెరికా మీద కూడా బర్డన్ పెరుగుతుంది. ఆల్రెడీ అప్పుల్లో అమెరికా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దాంతోపాటు ఇప్పుడు జీడిపిలో 0.2% ఎవ్రీ వీక్ దెబ్బ పడుతుంది. దీని ఎఫెక్ట్ అన్ని రంగాల మీద పడుతుందన్నమాట. అందువల్ల ఖచ్చితంగా ఇది ట్రంప్ వల్ల మనలాంటి దేశాలు ఎంత సఫర్ అవుతున్నాయో అంతకంటే ఎక్కువ అమెరికా సఫర్ అవుతుంది అనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ షట్ డౌన్.